బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఇది చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి చెప్పబోతున్నాను అని. బాండీ బీచ్ ఇది ఎవరు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగినటువంటి నరమేధమే అనుకోవచ్చు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నరమేధం. బీచ్లో సేద తీరుతున్న వాళ్ళందరి మీద విచక్షణారహితంగా కాల్పులు స్టార్ట్ చేయడము ఎంత భయంకరంగా ఈ విజువల్ చూస్తేనే అర్థమవుతోంది. ఎట్లా పారిపోతున్నారు చూడండి. ఎటు వాళ్ళు అటు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు, ప్రాణ భయంతో ఎట్లా పరుగులు పెడుతున్నారు మనం చూడొచ్చు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాము అన్నటువంటి బీచ్లో గన్ తీసుకొని వచ్చి భయంకరంగా విచక్షణారహితంగా ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపినరు అని అంటే ఇక మీరు అర్థం చేసుకోరు ఎంత భయంలో వీళ్ళందరూ పారిపోతున్నారు అనేది. 15 మంది చనిపోయారు స్పాట్లో. 15 మంది చనిపోయినరు. ఎంతమందికి గాయాలైనాయో ఇంకా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య భయంకరంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్, ఇట్లా ఉగ్రదాడి జరిగిన ఉగ్రవాదులకు సంబంధించిన ఎట్లాంటి వార్త వచ్చినా సరే పక్కాగా తెలంగాణ దట్టు హైదరాబాద్కి సంబంధించిన లింకులు బయటపడుతున్నాయి. మరి అదేందో అర్థమవుతలేదు. దట్టు రాజేంద్ర నగర్, మొన్నటి వరకు రాజేంద్ర నగర్కి సంబంధించింది ఎవరు విషం ఏదో సంథింగ్ తయారు చేసి, ఆముదం గింజల నుంచి విషం ఏదో తయారు చేసి 1000 మంది నీళ్ళల్లో లేదంటే ఇంకా ప్రసాదాలలో కలిపి చంపేద్దామన్న కుట్రలో భాగంగా ఒక వ్యక్తిని, అది కూడా డాక్టర్ చదివినట, ఆయనని తీసుకొని పోయింది. ఇప్పుడేమో ఆస్ట్రేలియా అక్కడెక్కడో కాల్పులు జరిపితే ఎవరైతే ఈ సాజిద్ అక్రమ్ ఉన్నాడు, సాజిద్ అక్రమ్ అట్లాగే నవీద్ అక్రమ్, వీళ్ళిద్దరు కూడా విచక్షణారహితంగా ఈ బీచ్లో కాల్పులు జరిపినారు. అందులో ఇప్పుడు సాజిద్ అక్రమ్ అనేటైనా హైదరాబాద్కి సంబంధించిన దగ్గర కూడా ఆయన మూలాలు కనిపించినాయి. అది ఎట్లా అంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన వీసా ఎక్కడా అని అన్నప్పుడు ఇప్పుడు ఈ ఎంబసీలోనే, అంటే హైదరాబాద్ ఎంబసీలోనే ఆయనకి వీసా వచ్చింది. ఎంత క్రాస్ చెక్ చేస్తారు అసలు? వీసా అంత తొందరగా అప్రూవ్ కూడా కాదు. 25 సంవత్సరాల క్రితం ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి ఆయన వీసా అప్లై చేసుకుంటే ఆయనకు వీసా అప్రూవ్ అయింది ఆస్ట్రేలియాకి. భారత్కి సంబంధించింది కూడా ఆయన దగ్గర ఈ ఎక్కడా ఏంది అని కనుక్కున్నప్పుడు భారత్లో ఆయన వీసా అప్లై చేసిండు. ఇక్కడి నుంచే ఆయనకి ఆస్ట్రేలియాకి వీసా వచ్చింది. ఇది ఇప్పుడు షాకింగ్ అనమాట. మళ్ళీ ఈయన సిడ్నీలో కాల్పులు జరిపిన అతనికి హైదరాబాద్కి సంబంధించి కుట్ర బయటపడ్డం, మరి ఈయన ఇక్కడి నుంచి కూడా ఏం ఆపరేట్ చేసిండు, ఇక్కడ ఎవరెవరిని కలిసిండు, ఇక్కడ కూడా ఎవరితోనైనా ఈయనకి లింకులు ఉన్నాయా? ఈ మధ్యకాలంలో భయంకరంగా ఈ హైదరాబాద్కి సంబంధించిన ప్లేసెస్లో చుట్టుపక్కలలో చాలామంది ఈ ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నట్టు వాళ్ళకి సంబంధించిన మూలాలు వ్యక్తులు బయటపడుతున్నారు. ఎన్ఐఏ లిఫ్ట్ చేసి తీసుకొని పోతుంది. మరి ఇట్లా ఎంతమందిని తయారు చేసి ఎక్కడెక్కడ పంపించిర్రు? అసలు ప్రపంచమంతా వీళ్ళే ఉన్నారా? అమెరికాని వదులుతలేరు, మనని వదులుతలేరు, అసలు ఏ దేశాన్ని కూడా వదులుతలేరు, ఆస్ట్రేలియాని వదలలేరు. ఆల్మోస్ట్ అన్ని దేశాలని కూడా ఈ ఉగ్రవాదం అనే పదం సంపేస్తుంది అని చెప్పొచ్చు. సో 25 ఏళ్ల క్రితం ఈ సాజిద్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడే ఉండిపోయిందిగా. 25 సంవత్సరాలప్పుడు, ఇప్పుడు 50 సంవత్సరాలట. 25 ఇయర్స్ నుంచి ఆయన అక్కడే ఉంటున్నాడు. సాజిద్ కుటుంబ సభ్యులేమో భారత నిఘా అధికారులు విచారించినప్పుడైతే ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం అయితే ఈ సాజిద్ హైదరాబాద్కి 2 సార్లు వచ్చి వెళ్ళిండు. టోలీచౌకీ ప్రాంతంలో సాజిద్ ఉండేవాడు. 2022లో తన ఆస్తులను అమ్మేసుకున్నాడు. 50 ఏళ్ల సాజిద్ 2 సార్లు మాత్రమే భారత్కి వచ్చిండు. ఆ 2 సార్లు వచ్చినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వచ్చిండు? ఆస్తులు అమ్మడానికి ఏదో పెట్టుకొని వచ్చినట్టున్నాడు. ఆస్తులు అమ్ముడు కాదు, ఇది ఏది కాదు అసలు. ఇక్కడ ఇంకా ఏదో చేసే కుట్రనో ఎవరినో కలిసిండో ఇంకేదో డెఫినెట్లీ జరుగుంటుంది. 2 సార్లు వచ్చిండు.
2022లో వచ్చిండు, ఇప్పుడు మనం 2025 ఎండింగ్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియాలో దాడి చేసిండు, కాల్పులు జరిపిండు. 2022లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని కలిసి ఉంటాడు? కుట్ర అప్పటి నుంచే స్టార్ట్ అయిందా? దీని వెనకాల ఎవరున్నారు? ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సిడ్నీ బాండీ బీచ్లో యూదుల వేడుకలను వీళ్ళు టార్గెట్ చేసుకొని ఈ సాజిద్ కావచ్చు, నవీద్ కావచ్చు కాల్పులు జరిపితే 15 మంది చనిపోయారు. చాలామంది కూడా ఇంకా ఇంజురీ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసుల కాల్పుల్లో ఇప్పుడు ఈ సాజిద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే భారత్కి వెళ్ళొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు. ఇప్పుడు నవీద్ ఇంకొక ఆయన ఎవరైతే కాల్పులు జరిపిండో ఇంకా బతికున్నాడు. వాళ్ళని చంపొద్దు, బతికే ఉంచాలి. ఎందుకు అంటే మరి వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నిజాలు ఎవరు చెప్పాలి? అసలు ఎందుకు ఏంది అనేది నిజాలు ఎవరు చెప్పాలి? ఒక్కడు బతుకున్నాడు, ఇప్పుడు వాడు చెప్పాలి నిజం. ఈయన ఎందుకు పోయిండు భారత్కి, అది కూడా హైదరాబాద్కి లింకు లేంది, ఎందుకు వచ్చిండు, ఎవరు వీళ్ళకి సహకరించిండ్రు, వీళ్ళు వెనకాల ఎవరున్నారు, ఏ ఉగ్రవాద సంస్థ ఉంది, ఇంకేం ప్లాన్ చేసిండ్రు, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పులతోని కూడా హైదరాబాద్కి లింకులు ఉన్నాయి. ఉగ్రవాదం అనే పదం ఎక్కడైతే ఏ ప్రపంచంలో ఎక్కడైనా వినిపించని మన హైదరాబాద్కి తెలంగాణకి లింకులు ఉంటాయి. మరి అదేందో అసలు ఎవరు సహకరిస్తుండ్రో అర్థం కాదు. మరి అంత బాగా వీళ్ళు అంటే ఏమన్నట్టు ప్లాన్ చేసుకోవడానికి మంచి అడ్డాగా గిన మన హైదరాబాద్ తెలంగాణ ఏర్పడ్డదా? అట్లేమన్నా మంచిగా జోన్ లాగా మార్చుకున్నారా? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని చెక్ చేయాలి. ఆ విజయనగరంలో ఎప్పుడో పట్టుబడిన వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఇక్కడే ఉండే నివాసం ఉండే, ఈయన్ని సికింద్రాబాద్లో. అలా ఫ్యామిలీకి మాకేమీ తెలియదు అంటున్నారు. కానీ అలా కొడుకు మాత్రం పూర్తిగా ఈ ఉగ్రవాదకు సంబంధించిన వాళ్ళతో లింకులు ఉన్నాయి. వాళ్ళు మొత్తం అసలు ఏమంటారు, ఎట్లా గన్లు పేల్చాలి, ఇవన్నీ కూడా గన్స్ని అక్కడక్కడ సేకరించి గన్లను తయారు చేస్తున్నారు. అది కూడా హైదరాబాదే. ఇట్లా ఏ కేసు తీసుకున్నా హైదరాబాద్తోనే లింకులు ఉంటున్నాయి. మళ్ళీ అగైన్ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఈ బీచ్ ఇన్సిడెంట్లో కూడా కూడా ఇప్పుడు హైదరాబాద్కి లింకులు కనిపిస్తున్నాయి. సో సాజిద్ కానీ నవీద్ కానీ నవంబర్ 1న ఫిలిప్పీన్స్కు వెళ్ళినట్టు ఇప్పుడు దర్యాప్తులు అయితే తేలింది. ఐసిస్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దవానో పట్టణాన్ని కూడా వీళ్ళిద్దరూ సంచరించిండ్రట, వెళ్ళేసి వచ్చిండ్రట. అంటే ఐసిస్ ఉగ్రవాదులకే అడ్డాగా ఫిలిప్పీన్స్ దర్యాప్తులో తేలింది. ఐసిస్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్నటువంటి దవానో ప్రాంతానికి వీళ్ళిద్దరు కూడా వెళ్ళేసి వచ్చిండ్రట. ఫిలిప్పీన్స్కు సాజిద్ నవీద్ ఎందుకు వెళ్ళారు అనే విషయంపై ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు దర్యాప్తు ఇవన్నీ ఎందుకు అని అంటే ఇంకెక్కడన్నా లింకులు ఉండొచ్చు, ఇంకా ఏం ప్లాన్ చేసి ఉండొచ్చు, ఇంకా ఎక్కడెక్కడ ఇట్లా నరమేధానికి పూనుకున్నారు, వీళ్ళు ఏమి ఇట్లా అనుకోగానే టక్మని పోయి కాల్చేసి రారు, అంత ఈజీ ఏం కాదు ఇది. వీళ్ళు ఎంతోమంది కళ్ళు కప్పి ఎంతోమంది సహకరిస్తే కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగవు. చూడండి, ఎక్కువ కూడా పబ్లిక్ ప్లేసెస్, చాలా ఎక్కువ పీపుల్ ఉన్నటువంటి ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని ఇట్లాంటి కాల్పులు జరుపుతున్నారు. అంటే నరమేధం కావాలి. ఎంత పెద్ద సంఖ్యలో మనుషులు చనిపోతే వాళ్ళంత గొప్పవాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఆ ఉగ్రవాద అంత గొప్ప సంస్థ అని పేరు తెచ్చుకుంటున్నట్టు వాళ్ళ ఊహ. ఎందుకు నడుపుతున్నారు? అసలు ఉగ్రవాదం అంటే ఏంది అని అంటే అసలు వాళ్ళకు కూడా తెలియదో తెలియదు. కేవలం మనుషులు చనిపోయినరా, ఆడ రక్తం అంతా ఏర్లై వారిందా, గక్కడి వరకే చూసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏంది దానికోసం? అసలు ఉగ్రవాదం దేనికోసము, ఏం సాధిద్దాము అని అంటే ఏమి ఉండదు, చెత్త ఏముండదు, అసలు మీనింగ్లెస్. ఇంకెన్నేళ్ళు చూడాలనో ఇట్లాంటి అమాయకుల ప్రాణాలు, ఇంకెన్నేళ్ళు పోవాలనో తెలియదు. కానీ భయపెట్టించి చంపుతున్నారు. ఉగ్రవాదం అనే పదం లేకుండా చెయ్యాలి అని ఎప్పుడైతే మన పాలకులు అనుకుంటారో అప్పుడు వరకు కానీ ఇది సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. చిన్న క్లూ కూడా వదలద్దు, చిన్న క్లూ కూడా వదలద్దు. సో అట్లా దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చెయ్యంగా చాలా చోట్ల పట్టుబడంగా కూడా ఇంకా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఇంకా ఎంత టెక్నికల్లీ ఇంప్రూవ్ కావాలి, ఇంకా ఎంత కీన్గా కేసును చూడాలి అనేది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడల్లా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు అగైన్ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఈ నరమేధానికి అగైన్ హైదరాబాద్కి లింకులు కనిపించడంతో ఇప్పుడు మళ్ళా
దర్యాప్తు సంస్థలన్నీ కూడా అప్రమత్తమైనాయి. అగైన్ హైదరాబాద్ మీద ఒక దృష్టి సారించిండ్రు. చాలా టీమ్స్ ఆల్రెడీ చేరుకొని ఏం జరుగుతుంది, ఏంది, ఏమై ఉంటుంది అనేది కూడా దర్యాప్తు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీని వెనకాల ఎవరన్నారు, దీని మూలాలు ఎక్కడున్నాయి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.